ఎందుకిలా ప్రతిసారి ఇంట్లో ఉండరని చెప్తున్నావు? ఏం తక్కువైంది నీకు? నేనిక ఈ ఇంట్లో ఉండలేను. నాకు విలువే కాదు, అసలు నాకు ఈ ఇంట్లో మనశ్శాంతే లేదు. ఏమండి, ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నేను మీకేమైనా లోటు చేశానా? మీ మంచి చెడులన్నీ నేను చూసుకోవట్లేదా? ఎప్పుడైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశానా? చెప్పండి, నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా? ఏమో, నాకు అవన్నీ తెలీదు. నేనిక్కడ ఉండలేను. నాకిక్కడ చాలా భారంగా అనిపిస్తోంది. నాన్న, ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నావు? నీ మనసులో ఏదో బాధ ఉంది. దయచేసి దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చూడకండి. అందరం ఇక్కడే ఉన్నాం కదా నాన్న. కుటుంబం అంటే ఒకరి బాధ ఇంకొకరు పంచుకోవడం. మీరు మౌనంగా ఉండడం కంటే మీకేం కావాలో చెప్తే బెటర్. నా మాటకి ఇక్కడ విలువేముందిరా? నేను చెప్పింది ఎవరు వింటున్నారు? నేను కోరుకున్నది ఎవరు నెరవేరుస్తారు? చెప్పినా లాభం లేదురా, వదిలేసాయి. నువ్వు ఏం కావాలో చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? అది ఏంటో చెప్పు. చేయగలిగితే తప్పకుండా చేస్తాం. మామయ్య అడుగుతున్నారు కదా నాన్న, ఏం కావాలో అడుగు. మావయ్య, ఉన్న పలంగా మీరు వెళ్తానంటే మాకెలా ఉంటుంది? చూడండి, అత్తయ్య ఎంతలా బాధపడుతుందో. మనసులో ఏముందో మాతో చెప్పండి. చెప్పండి, మీ బాధ ఏంటో చెప్పండి. మీరు ఇలా ఉంటే నేను భరించలేను. అందరూ అడుగుతున్నారుగా, చెప్పు కేపి, ఏంటిది? భూమి గగన్ ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. ఏం మాట్లాడుతున్నావు కేపీ? భూమి గగన్ ఇద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేయాలా? అవును. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చొని చేసే వ్రతం. నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? మీరు ఒప్పుకోరని నాకు తెలుసు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడున్న దూరం ఇంకా పెరగకూడదు. దాన్ని తగ్గించడానికి దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి. ఆ వ్రతం చేస్తే వాళ్ళ బంధం మళ్ళీ బలపడుతుంది. వాళ్ళ జీవితాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వాళ్ళు సంతోషంగా ఉంటారు. చాలు కేపీ. ఆ గగన్ అంటేనే నాకిష్టం లేదు. అలాంటి వాడి జీవితంలోకి నా కూతుర్ని మళ్ళీ ఎందుకు పంపించాలి? వాళ్ళిద్దరూ మళ్ళీ కలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కూతురు బాగుపడాలంటే వాడికి దూరంగానే ఉండాలి. అలాంటి వాళ్ళిద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించమంటావా? ఏ విషయంలో అయినా నన్ను ఒప్పించగలవేమో, కానీ ఈ విషయంలో మాత్రం నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను. కోపంలో నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఈగోల కోసం పిల్లల జీవితాల్ని బలివ్వకూడదు. ఇవన్నీ ఆలోచించే నేనే నిర్ణయాన్ని తీసుకున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను వినను కేపీ. మీరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను? వాళ్ళు మళ్ళీ కలవడం ఎప్పటికీ జరగదు. ఇదే నా మాట.